బాంబ్ 2 hours 13 minutes రన్ టైమ్ తో ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్ గా ఉంది. చూసాకనకైతే ఒక డెడ్ బాడీ 2 ఊర్లని ఎలా కలిపింది అనేది స్టోరీ లైన్ వింటుంటే బాగుంది కదా. కానీ సినిమా మాత్రం అస్సలు ఇంట్రెస్టింగ్ గా లేకపోగా ఫోర్స్డ్ గా అనిపించింది. అసలు అర్జున్ దాస్ గారు చేయాల్సిన మూవీనే కాదని చెప్పాలి. సూపర్ సో లాంటి మూవీస్ నచ్చితే వాళ్ళకి నచ్చొచ్చేమో పొరపాటున. నాకైతే చాలా రేర్ గా మధ్య మధ్యలో కొన్ని చోట్ల పర్లేదు, కానీ ఒక ఫ్లో లో నిద్ర పట్టట్లేదు అని చూస్తే రాబోయే నిద్ర కూడా ఆపేసేలా చేసింది. ఇంకా బోర్ కొట్టించి అన్ని సీన్స్ ట్రై చేస్తారు. సెంటిమెంట్, కామెడీ, మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ తో లేపడానికి ట్రై చేస్తుంటారు. కానీ స్టార్టింగ్ లో ఏ ఫుటేజ్ తో చెప్పే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా అసలు కన్విన్స్ అవ్వని సిల్లీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీగా ఉంటే ఇంకా దాని మీదనే డిపెండ్ అయ్యి వచ్చే ఫోర్స్ సీన్స్ ఎంత కరెక్ట్ అయ్యేలా చేయవు. రైటర్స్ ఎవరో కానీ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, లేదా రైటర్స్ బాగా రాస్తే ఐడియా బాగుంటుందనేలా మారింది. కానీ ఎగ్జిక్యూషన్ చేసిన డైరెక్టర్ నాశనం చేసేవారు. మరి అసలు ఎన్నో సినిమాలో ఇదైతే ఫ్యామిలీ చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఓన్లీ ఫార్టింగ్ సీన్స్ ఉంటాయి. దానినే బాంబ్ అని టైటిల్ పెట్టారు. అవి పర్వాలేదు అనుకుంటే చూడొచ్చు. ఏదో ఒక గొడవ, దాని కారణంగా ఒక ఊరు రెండుగా మారడం, ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత లాస్ట్ కి ఏమవుతుంది చెప్పండి? 2 ఊర్లు కలిసిపోవడమే కదా సినిమా. ఆ ప్రాసెస్ గానీ ప్రొసీడింగ్స్ అంతా ఫిల్లర్ సీన్స్ తో నింపినట్టే ఫోర్స్డ్ గా కరెక్ట్ అవ్వని విధంగానే ఉంది. ఎప్పుడో 45 minutes అంటే సినిమా స్టార్ట్ అయిన 45 minutes కి స్టార్ట్ అవుతుంది మెయిన్ స్టోరీ. ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్, ఈ లవ్ క్యారెక్టర్ అస్సలు అక్కర్లేదనే చెప్పాలి. సాంగ్స్ అయితే తమిళ్లో ఏమో కానీ తెలుగులో మాత్రం యేసుక్రీస్తు పాటలా ఉన్నాయి. మూవీ ఒక్క జానర్ స్టిక్ అవ్వదు. ఒకసారి కామెడీ, వెంటనే ఎమోషన్, వెంటనే లవ్. ఇలా షిఫ్ట్ అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆ షిఫ్టింగ్ ఎలా ఉంటదంటే మనకి ఇంట్రెస్ట్ ఎటో షిఫ్ట్ అయిపోయేలా ఉంటుంది. అసలు స్టార్టింగ్ లో స్టోరీ అని చెప్తూ ఏ జనరేటెడ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ తో చెప్పిన స్టోరీని నమ్మసకంగా లేదు. ఏదో పెన్ పెడితే పేపర్ మీద ఏదో రాశారన్నట్టే ఉంటుంది తప్ప కన్విన్సింగ్ గానే లేదు. అసలు 2 ఊర్లుగా ఎందుకు డివైడ్ అయ్యారన్నది కామెడీ వేలో ప్రొసీడింగ్స్ చూపిస్తూ ఉంటే సీరియస్ గాను ఉండదు. మళ్ళీ సడన్ గా సీరియస్ గా వీళ్ళు మార్చేసరికి నేను ఇన్వాల్వ్ అవ్వలేక ఇంట్రెస్ట్ పోయేది. 4 కలిపి ఒక డెడ్ బాడీని లేపలేరంట. సింపుల్ లాజిక్ అండి. డెడ్ బాడీ పాడైపోదా? హీరో సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో యాక్ట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. మళ్ళీ లేదు నేను నటించాను అంటూ ట్విస్ట్ లాగా చూపిస్తుంటారు. మధ్యలో హీరోయిన్ నాజర్ గారు కనిపిస్తూ ఉంటారు. మేము కూడా సినిమాలో ఉన్నాం, మర్చిపోకండి మమ్మల్ని అన్నట్టు వచ్చి వెళ్ళిపోతుంటారు. డబ్బింగ్ వీళ్ళిద్దరికి అసలు సెట్ కాలేదు. వాయిస్ మనం ఎప్పుడు చూసావు కాకుండా మారిపోయాయి. మూవీ మొత్తంలో కొంచెం మూవీని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేసింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అయిన డిఎంఎన్ గారు అండ్ సినిమాటోగ్రఫీ. సో ఫైనల్ మూవీకి వైట్ ఏంటంటే బేసిక్ స్టోరీ లైన్ బాగున్నప్పటికీ మేము ఏం చూపిస్తే అది చూసేయండి, ఇన్వాల్వ్ అయిపోండి అనేలా ఉన్న ట్రీట్మెంట్ మాత్రం నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి 10 నిమిషాలకి కన్విన్స్ అవ్వకుండా అసలు ఇదేం సెటప్ అనేలా ఉంటే ఆ ఊర్లో జనం అందరూ ఇంకా బుర్ర లేని వల్ల బిహేవ్ చేస్తున్నట్టు చూపించడం మిగతా మూవీకి నేనైతే అసలు కరెక్ట్ అయ్యేలా చేయలేదండి. మీకు నచ్చుతుందేమో మీరు ట్రై చేయండి రివ్యూతో సంబంధం లేకుండా. ఇట్స్ బోరింగ్ రూరల్ డ్రామా ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మైండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.